హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్లో పార్ట్ 24. విక్రమ్ చిన్న స్మైల్ తో అనుని కారులో కూర్చోబెట్టి సైలెంట్ గా డ్రైవింగ్ సీట్ లోకి వచ్చి జీవన్ వద్దు అని చెప్పి అనుని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు విక్రమ్. అనుకి ఏదో సందిగ్ధం. విక్రమ్ అలా సైలెంట్ గా ఉండడంతో మళ్ళీ అడగాలి అంటే భయం వేసి సైలెంట్ గా ఉంది అనుని డైరెక్ట్ గా నేను తీసుకుని వెళ్ళిన సాయిబాబా టెంపుల్ కి తీసుకుని వచ్చాడు విక్రమ్. అనుకేమీ అర్థం కాక తన వైపు చూస్తూ ఉంటే కారు దిగి అను వైపుకి వచ్చి అనుని లిఫ్ట్ చేసి గుడిలోకి తీసుకుని వెళ్తున్నాడు. అను అయితే అయోమయంగా ఏం అర్థం కాకుండా బిత్తర చూపులు చూస్తూ ఉంది. గుడిలోకి వచ్చి దేవుడికి మొక్కి బయట ఒక చెట్టు కింద అనుని కూర్చోబెట్టి తన పక్కనే తను కూడా కూర్చుని అయోమయంగా చూస్తున్న అనుని చూసి, ఏంటి అలా చూస్తున్నావు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాననే కదా నీ డౌట్? అవును అన్నట్టు అను తల ఊపగానే, ఎందుకంటే నేను నీకు ప్రామిస్ చేస్తాను, అసలు నా లైఫ్ ఏంటి, నేనేం చేసేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నీ కూడా నీతో చెప్తాను. గప్చుప్గా విని నీ ఒపీనియన్ చెప్పు, ఓకేనా అని అనుని సూటిగా చూస్తూ అంటాడు విక్రమ్. మీరేం చెప్పాలి అనుకుంటున్నారో అర్థమయ్యింది, కానీ మీరు ఇలా టైం తీసుకుని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలియాలి అనుకుంటే వాటికి అంతటా అవే తెలుస్తాయి. మీరేం దాచాలి అనుకోవడం లేదు, మెల్లిగా అవే తెలుస్తాయి. మీరెలా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అని అను తలదించేసి చెప్తూ ఉంటే, ఓకే నీ ఇష్టం, కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పాలి, లేదంటే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేంటి అంటే, నేను ఆల్రెడీ చాలా మంది అమ్మాయిలతో కమిట్ అయ్యాను. డైలీ ఒక అమ్మాయి నా దగ్గరికి రావాల్సిందే. నాకున్న టెన్షన్స్ కి, నా ప్రొఫెషన్స్ కి నాకు ఒత్తిడి రిలీఫ్ అవ్వాలి. అలా డైలీ ఒక అమ్మాయితో నేను ప్రొసీడ్ అయ్యేవాడిని. బట్ ఒక మాట మాత్రం నిజమను, అది నువ్వే. నిన్ను చూసిన రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదు. ఇంకా చెప్పాలి అంటే నాకు వాళ్ళతో కలవాలని కూడా లేదు. డైలీ నువ్వే గుర్తుకు వచ్చి నా స్ట్రెస్ ని ఇంకా పెంచేదానివి. అసలు ఏ అమ్మాయితో కలవాలి అన్న థాట్ కూడా నా మైండ్ లోకి రాలేదు. అంటే అర్థం, అది నీ మీద ఉన్న ఇష్టం. నేను పెళ్లి చేసుకోవాలి అని లైఫ్ లో ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రొఫెషన్ కి నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు ఉండనో నాకు కూడా తెలీదు. అందుకే నేను ఒక అమ్మాయిని లైఫ్ ఖరాబ్ చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నిన్ను చూసిన రోజు నుంచి నాకు నువ్వు తప్ప వేరే ఆలోచనే లేదు. పెళ్లి చేసుకుని నీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అన్న ఆలోచన నిన్ను చూసాకే వచ్చింది అను. ఇంకా లేట్ చేయకుండా నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఇప్పటి నుంచి నా లైఫ్ లో నువ్వు ఒక్కదానివే అమ్మాయి, ఇంకా వేరే అమ్మాయి నా జీవితంలోకి రాదు. ఇది మాత్రం నిజం. ఇంకా నీ ఒపీనియన్ ఏంటి అని కూడా నేను అడగను. నీ ఇష్టం. కలిసి ఉండాలి అనుకుంటున్నావో లేదో అనేది నీ ఇష్టం అను. అసలు నేను ఎప్పుడు కూడా ఫోర్స్ చేయను. బట్ ఒకటి మాత్రం నిజం, నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక నువ్వు ఉన్నా లేకున్నా ఇంకో అమ్మాయి నా జీవితంలోకి రాదు. ఇది మాత్రం పక్క అని అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళి నిలబడ్డాడు విక్రమ్. అను ఏమంటుందో అని, తనను వదిలి వెళ్తుందేమో అని మనసు బాధతో నిండిపోయింది విక్రమ్కి. అదంతా విన్న అను మాత్రం ఏం చెప్పలేక అలానే సైలెంట్ గా ఉండిపోయింది. ఇద్దరి మధ్య ఒక అరగంట వరకు సైలెంట్. అసలు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని కూడా చూసుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు అలానే ఉన్నారు. అను ఇంకెంతసేపు ఆలోచించింది, కానీ తనకేం చెప్పాలో కూడా అర్థమే అవ్వలేదు. మెల్లిగా లేచి నిలబడింది. తను కాలి పట్టీల సౌండ్ కి వెనక్కి తిరిగి చూసి అను అడుగులు ముందుకు వేయటానికి కష్టపడుతూ ఉంటే విక్రమ్ అను దగ్గరకు వచ్చి తనని ఎత్తుకున్నాడు. తనని లిఫ్ట్ చేసి అనుని సూటిగా చూస్తూ ఉంటే, ఇంకింటికి వెళ్దాం పదండి అని చిన్నగా చెప్తుంది. దాంతో తనని ఏమీ అడగకుండానే సైలెంట్ గా బయటకు వచ్చి కారులో కూర్చోబెట్టి తను కూడా కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇద్దరి మధ్య సైలెన్స్. అసలు ఇద్దరు ఒక్కరు కూడా ఒకరు చూసుకోవడమే లేదు. అలా అరగంట జర్నీ తర్వాత ఇంటికి వచ్చారు ఇద్దరు. అనుని లిఫ్ట్ చేసి రూమ్ లోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టగానే అను సైలెంట్ గా కళ్ళు మూసుకుంది. విక్రమ్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా బయటకు వచ్చి జీవన్ కి కాల్ చేశాడు. జీవన్ తన ఇంటికి వెళ్ళిపోయి స్వీటీతో బిజీగా ఉన్నాడు. అప్పుడే ఫోన్ మోగడంతో డిస్టర్బ్ అయిన ఈ జంట, స్వీటీ వెయిట్, ఫోన్ వస్తుంది అని తన మీద నుంచి లేస్తూ ఉంటే,
నో బేబీ, ఐ వాంట్ యు మోర్ అని జీవన్ ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. వెయిట్ స్వీటీ, విక్రమ్ కాల్ చేస్తున్నాడు అని తనను వదిలేసి ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు. చెప్పురా విక్కీ అని అంటాడు జీవన్. రేయ్, అర్జెంట్ గా మన ఆఫీస్కి రా అని ఇంకో మాటకి తావు లేకుండా ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్. వీడికి ఏదొచ్చినా ఆగదు, వేరే వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా అని విక్రమ్ ని తిట్టుకుంటూ స్వీటీ దగ్గరకు వెళ్ళాడు. స్వీటీ బెడ్ మీద బోర్లా పడుకుని ఫోన్ చూస్తూ ఉంది. దీనికి బాగా వేషాలు ఎక్కువయ్యాయి అని వెనక నుండి గట్టిగా పీకాడు జీవన్. అంతే, దెబ్బకు లేచి కూర్చుంది స్వీటీ. కోపంగా జీవన్ ని చూస్తూ ఉంటే, ఏంటి ఎక్స్పోజింగ్, ఇక్కడ మేము ఉండాలా లేదా అని ఒక రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు జీవన్. దానికి స్వీటీ నవ్వుతూ జీవన్ని గట్టిగా హత్తుకుని, ఏంటి ఆపేసావు పదా అని జీవన్ని బెడ్ మీదకి లాగుతూ ఉంటే, నో స్వీటీ, వర్క్ ఉంది, వెళ్ళాలి, ఇప్పుడు కాదు అని తన డ్రెస్ ని తీసుకుంటుంటే ఆ డ్రెస్ ని విసిరి పక్కకు పడేసి, జీవన్ కోపం తెప్పించొద్దు, అయినా నాకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏంటి, ముందు నేను, తర్వాతే వర్క్ అని కోపంగా జీవన్ చూస్తూ అంటుంటే, జీవన్ కోపంగా స్వీటీని చూసి, స్వీటీ, నీకింతకు ముందే ఆల్రెడీ చెప్పాను, నీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని, అన్ని తర్వాతనే నువ్వు. అండ్ ఇంకొక విషయం, నువ్వు నాతో ఇలా రూడ్ గా మాట్లాడ్డావు అనుకో, ఐ స్క్వేర్ స్వీటీ, ఐ విల్ కిల్ యూ అని కోపంగా చెప్పి తన డ్రెస్ తీసుకుని వేరే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు కోపంగా జీవన్. ఇంకెట్ విక్రమ్ ఆఫీస్ అన్నమాట. విక్రమ్ చాలా సీరియస్ గా ఫైల్లో డీటెయిల్స్ చూస్తూ ఉన్నాడు. ఈ లోపు జీవన్ వచ్చి, ఏంటి ఎక్కి పిలిచావు అని చైర్లో కూర్చుని అంటాడు. జీవన్ ని సూటుగా చూస్తూ, ఆ సూర్యగడి గ్యాంగ్ అంతా దొరికారా అని బేస్ వాయిస్ లో అడుగుతాడు విక్రమ్ జీవాని. హావిక్కి, ఆల్మోస్ట్ అందరూ దొరికినట్టే, వాళ్ళంతా కూడా మన హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. ఇంకొక విషయం, ఆ సూర్యగాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడంట. ఇంకా ఆ సెక్యూరిటీ మెయిన్ హెడ్ ఫోన్ చేసి చెప్పారు. గుడ్, కానీ వాడు చావకూడదు, బతకాలి. అణులో భయం పోయేంత వరకు కూడా వాడు బ్రతకాలి. ఇక తర్వాత వాడిని ఏం చేస్తాను అనేది చూడాలి అని సైడ్ స్మైల్ ఇస్తాడు విక్కీ. జీవన్ కూడా స్మైల్ తో, మా చెల్లి ఎలా ఉందరా అని అడుగుతాడు. గుడ్, కానీ నేను తనకి నా పర్సనల్ విషయం చెప్పేశాను, కానీ తను నాకేం ఆన్సర్ ఇవ్వలేదు. అను నిన్ను అలా వదిలేసి వెళ్లే రకం కాదులేరా, టెన్షన్ తీసుకోకు. అవును, నాకు అదే నమ్మకం, కానీ నీ మ్యాటర్ ఏంటి అని కళ్ళు చిన్నవి చేసి అంటాడు విక్రమ్. జీవన్ తడబాటుగా, రే, నాటకాలు ఆడుకో, నీకు స్వీటీకి ఉన్న సంబంధం ఏంటి విక్కీ నువ్వు అనేది, స్వీటీకి నాకు ఏంటి అని కంగారుగా అంటూ ఉంటే, అంతర్ ఓవర్ యాక్షన్ చెయ్యకురా, స్వీటీ నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పింది నీ గురించి, అండ్ నువ్వు తనని ఎలా ట్రీట్ చేస్తున్నావు అన్నది కూడా చెప్పింది. అదేంటి, తన నీకు ఎలా తెలుసు విక్కీ? నీ ఫోన్ లో నుంచే నేను నాకు ఫోన్ చేసి మొత్తం అంతా చెప్పింది. తనని పట్టించుకోకుండా తెగ తిరుగుతున్నావంట కదా, ఎందుకురా నీకంత బలుపు? ఏమంటుంది తను? నీ కోసం వెయిట్ చేస్తుంది, కానీ నువ్వేం చేస్తున్నావురా? ఒక ఆడపిల్లలా కూడా తనని ట్రీట్ చేయట్లేదు నువ్వు. ముందు ఇంటికి పద, నీతో మాట్లాడేది ఉంది అని బయటికి వెళ్తూ ఉంటాడు విక్రమ్. విక్కీ, ఏం మాట్లాడాలిరా? అయినా నేను తనకి అన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ నువ్వేం మాట్లాడతావు? వదిలేసే విక్కీ, నోరు మూసుకుని రాబే, ఎంత మర్యాదగా పిలిస్తే రాకుండా ఉంటానో చెప్పు అని విక్రమ్ వెనుకే వెళ్తాడు జీవన్. అరగంట జర్నీ తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో సోఫాలో దర్జాగా కూర్చుని మేట్స్ ఇచ్చే జ్యూస్ ని హ్యాపీగా తాగుతూ ఉంది స్వీటీ. దీనికి ఎక్కడున్నా తిండి ఉంటే చాలు, అన్నీ మర్చిపోతుంది, మెంటల్ మోకంది అని మనసులో గట్టిగా వేసుకుంటాడు జీవన్. నోటి నిండా పల్లీలు తింటూ జ్యూస్ తాగుతున్న స్వీటీకి సడన్ గా వెక్కిళ్లు పడుతూ ఉంటే ఎదురుగా వస్తున్న విక్రమ్ ని చూడగానే కంగారుగా లేచి నిలబడి, సార్ సార్ అని భయంగా నిలబడింది మన స్వీటీ. దీనికి ఎప్పటి వరకు గుర్తుకు లేదా ఏంటి, పంది మెక్కినట్టు మెక్కిందిగా అని జీవన్ అనుకుంటూ ఉన్నాడు. స్వీటీ, కూల్ స్వీటీ, కూల్, కూర్చో అని విక్రమ్ చెప్పగానే సైలెంట్ గా కూర్చుంది స్వీటీ. రే జీవా, కూర్చోరా. విక్రమ్ కూడా సోఫాలో కూర్చుని అను అని గట్టిగా పిలుస్తాడు విక్రమ్. ఆ పిలుపుకి రూమ్ లో ఉన్నాను కంగారుగా ఫాస్ట్ గా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి హాల్లో ఉన్న విక్రమ్ పక్కన నిలబడింది. ఏం చేస్తున్నావను, ఇలా రా అని తన పక్కనే కూర్చోబెట్టుకుని తన భుజం చుట్టూ చేతిని వేసి, టాబ్లెట్ వేసుకున్నావా అని ఎంతో ప్రేమగా అడుగుతాడు. తల ఊపింది. అంతే. ఇక్కడ చూసావు కదా, తను స్వీటీ, మన జీవన్కి కాబోయే భార్య.
తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అనగానే మెల్లిగా తలెత్తి స్వీటీని చూసింది. చిన్న స్మైల్ ఇచ్చింది అను. విక్కీ, ఏంటి నువ్వు? పెళ్ళేంటి? రే ముయిరా, ఎక్కువ మాట్లాడితే పగలగొడతా చెప్తున్నా. విక్కీ, ఇది టూ మచ్. నువ్వు అదే కలిసి నా గొంతు కొయ్యాలని చూస్తున్నారా? అయినా దానిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. నన్ను వదిలేయ్ అని అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోయి గట్టిగా డోర్ సౌండ్ వచ్చేలా క్లోజ్ చేసేసుకుని కోపంగా బెడ్ మీద కూర్చుంటాడు జీవన్. విక్కీ సార్, నేను చూసుకుంటాను లేండి, మీరు రిలాక్స్ అవ్వండి, ఈవినింగ్ కల్లా వాడు చెప్పిందే వింటాడు అని స్వీటీ కూడా మెల్లగా రూమ్ లోకి దూరిపోయింది. స్వీటీ క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది, అలానే అనుమానంగా కూడా ఉంది. చూద్దాం మరి ట్రాపింగ్ ఏమన్నానేమో వచ్చే ఎపిసోడ్ లో.